వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జర్నలిస్ట్ కేవీఆర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పేరు. ఆయన్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేసి ఆయన ఏకంగా కొట్టారు అనేటువంటి నెరేటివ్ని మొత్తం అందరూ కూడా తీసుకెళ్తున్నారు. జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, రహమత్ పాషా గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, సోషల్ మీడియాలో చాలా క్లియర్గా మొత్తం అన్నీ కూడా ఫైన్, బాగానే ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేటువంటి వివరాలు కూడా తెలుసుకోవాలి కదా. నోటీసులు ఇచ్చారు, తీసుకెళ్లారు, ఇంకా అరెస్ట్ చూపించలేదు ఇది అని చెప్పి ఎంక్వైరీ నడుస్తూ ఉండొచ్చు. కొట్టేశారు అనేటువంటిది, చితక్ కొట్టేశారు అనేటువంటి నెరేటివ్ని బయటికి ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. మరి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినంత మాత్రాన, జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినటువంటిది దానికి సంబంధించి పోలీసుల నిర్లక్ష్యపు సమాధానాలు అని, ఇది అని, తెలంగాణ జర్నలిస్టుని అరెస్ట్ చేసేశారు అని చెప్పని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే తప్పు మాట్లాడితే సన్మానం చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గతంలో ఏంటంటే, ఇంత మంచి పని చేసినందుకు వీలైతే ఒక శాల్వా కప్పాలి, దండేసి సన్మానం చేయాలి ఇది అన్నారు. అలాగా తప్పు మాటలు, తప్పు తమ్నెయిల్స్ పెడితే ఊరుకోవాలా? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చలేదు, నచ్చకుండా మహా టీవీ మీద అప్పుడు దాడి చేశారు, కేసు కూడా పెట్టారుగా. దాన్ని అందరూ ఖండించాం. అలాంటి టైటిల్స్ పెట్టడం అనేది తప్పది, జుగుప్సాకరంగా అనేటువంటిది. అలా పెట్టే ఎవరినైనా సరే పోలీసులు నిజంగానే తీసుకెళ్ళొచ్చు. ఈయన పెట్టినటువంటి తమ్నెయిల్స్ ఒకసారి చూడండి మీరు కావాలంటే. ఒక్కోదానికి టైటిల్స్ ఏమున్నాయో. ఏబి వెంకటేశ్వరరావుకు కులపిచ్చి అంటూ తిడుతున్న కాపులు టైటిల్స్. బొల్లి రోగానికైనా మందు ఉంటుంది కానీ కడుపు మంటకి చికిత్స లేదు. కేవీఆర్ ఊరమాస్ డైలాగ్ పక్కన పెట్టినటువంటిది ఇమేజ్లు ఎవరితో చూడండి. పేదోడు టిప్పర్ డ్రైవర్కి జగన్ టికెట్ ఇస్తే ఎగతాళి చేస్తున్న చంద్రబాబు. డిక్కీ బెల్స్ని కూడా చికెన్ షాప్ను తొడగొట్టిందంట. జగన్ గురించి తెలుసారా మీకు? సరే, అది ఆయన వ్యక్తిగతం అనుకోవచ్చు, ఎవరికేం చెప్తున్నారనేది. అలాగే కేసుల మూసివేత కోసమే లోకేష్ ఢిల్లీ వెళ్ళాడా, ఆధారాలతో సహా ఏకి పారేస్తున్న సోషల్ మీడియా అంటూ దాని మీద ఒక నెరేటివ్. కేవీ రెడ్డి టీడీపీకి అలవాటైపోయింది ప్రతిసారి తన్నబోయి తన్నించుకోవడం అని చెప్పి, నర్సీపట్నం డాక్టర్ కేసుని ఇంకోటి ఇది అని చెప్పి మొత్తం అన్ని తప్పుడు నెరేటివ్లు మాత్రమే బయటికి తీసుకెళ్లేదు, వాస్తవాలు మాత్రం ఏది లేదు. జర్నలిస్ట్ అన్న తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు. తప్పు జరుగుతోంది అనే దగ్గర విమర్శించాలి, సద్విమర్శ ఉండాలి, ఆధారాలతో నిజంగానే విమర్శించాలి. కానీ ప్రత్యేకంగా ఒక వర్గం అనేటువంటి దాని ప్రకారం పెట్టుకొని చేయడం అనేది తప్పు. సో ఇతను కేవలం ఏపీ పాలిటిక్స్, పేరుకేమో తెలంగాణ జర్నలిస్టు, ఆయన ఛానల్ చూస్తేనేమో 99% ఏపీ పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడతాడు. మిగతా అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ని ఏదో ఒకటో రెండో మాట్లాడడం. ప్రాపర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గానే ఉన్నారు, తప్పేమీ లేదు. ఆయనకి సపోర్ట్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఈయన కూడా ఒకళ్ళు. ఏ కేసులో అరెస్ట్ చేశారు అనేటువంటిది కూడా చూసుకోవాలిగా. సరే, అరెస్ట్ చేశారు, కర్నూలుకి తీసుకెళ్లారు, లాయరీకి చెప్తే సరిపోతుంది, అయిపోయాయి. ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. పైగా కొట్టేశారు, సమాధానాలు ఇవ్వట్లేదు, ఇది చేయట్లేదు ఇవని చెప్పి ఎందుకు ఈ తప్పుడు నెరేటివ్లు? తప్పుడు చేస్తే పోలీసులు ఊరుకోవాలి, అంతేనా? జర్నలిస్టులు అయినా సరే. మరి ఈ నోళ్ళన్నీ, ఇప్పుడు లేచినటువంటి నోళ్ళన్నీ జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, రహమత్ పాషా గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొల్లు అంకబాబు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకని మాట్లాడలేదు? ఇంకొక జర్నలిస్ట్ మిత్రుడైనటువంటి శివప్రసాద్ గారిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఎందుకని మాట్లాడలేదు? కోర్టు కూడా సీరియస్ అయింది కదా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మాట్లాడకుండా? ఏపీ పోలీసులు తెలంగాణ వచ్చి గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? తప్పు జరుగుతోందయ్యా, ఇది సంగతి అంటే క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెడతానన్నారు, అప్పుడేమైపోయారు? రాజద్రోహం కేసు పెట్టి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి చావచిత కొట్టారు అక్కడ, అప్పుడేమైపోయారు ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు? అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇది అంటే అరెస్ట్ చేయకూడదు, కేసు పెట్టకూడదు వాళ్ళ మీద. ఒక వార్త ఒక ప్రధాన దినపత్రికలో డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యే గారి పేరు మీదే వచ్చింది అన్నదానికి, అయ్యా ప్రభుత్వంలో ఏంటిది 164 సీట్లు ఇచ్చినందుకు ఇలాంటివి జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా అన్న ఒక వార్త ప్రజెంట్ చేసాం ఎప్పుడో జనవరిలో కేసు నమోదు చేశారు, తీసుకెళ్లారు పోలీసులు నా మీదే. అసలు ఆ వీడియో చేసాము అన్నది కూడా లేదు, డిలీట్ చేసేసాము, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని కూడా మేము అసలు ఆలోచించాలి, పట్టించుకోలేదు దాన్ని. పోనీ అదేమన్నా పెద్ద వైరల్ అయిపోయింది ఇది అనుకుంటే అది కూడా లేదు. బట్ అందులో జరిగినటువంటి పొరపాటు, ప్రధాన పత్రికలో వచ్చినటువంటిదైనా జరిగిన పొరపాటు ఏంటి? ఒక ఎమ్మెల్యే బదులు ఇంకొక ఎమ్మెల్యే గారి పేరు మొత్తం డీటెయిల్స్ వాటితోటి కథనం రాశారు. అదే చెప్పాము అక్కడ వాళ్ళు పిలిచారు, వెళ్ళాం, సార్ ఇందులో డెలిబరేట్గా మేము చేసింది ఏమీ లేదు, ఇదిగో ఈ వార్త ఇలా వచ్చింది సార్, దీని మీద ఇలా విశ్లేషించాము, అందులో కూడా ఆయన పరువు తగ్గినట్టుగా, పరువు భంగం కలిగేటట్టుగా అయితే ఇందులో మాట్లాడింది లేదని చెప్పాం, అయ్యింది. కేసు నడుస్తోంది, గగ్గోలు పెట్టాలా దానికి? ఇప్పుడు
పొరపాటు మాట్లాడింది పవన్ కృష్ణమూర్తి అయినా సరే పోలీసు వాళ్ళు అదే పని చేస్తారు. అది కేవీఆర్ అయినా, జర్నలిస్ట్ సాయి అయినా, ఇంకొకళ్ళైనా. ఇక్కడ ప్రివిలేజ్లు, కాస్ట్ ఈక్వేషన్లు, గాడిదగుడ్డి ఇవేమీ ఉండవు. నాయుడుపేటలో కూడా కేసు పెట్టారు. దేని మీద? 15 నిమిషాల దర్శనం. 15 నిమిషాల దర్శనంలో ఒక పక్కన గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలన్నీ వివరిస్తూ యాక్చువల్లీ అందులో టీటీడీని విమర్శించింది కానీ ఇంకోటి లేదు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరన్నా చేశారా? ఆ పిల్ల మాట్లాడినటువంటి దాన్ని యథాతథంగా చెప్పాం. ఏమన్నా అంటే ఆ పిల్ల ఎగ్జాజరేట్ చేసింది, కుర్రతనం కదా ఇది అని తర్వాత ఇది చెప్పుకుంటూ వచ్చారు ఎక్స్ప్లెనేషన్. చెప్పేటప్పుడు ఒకటి, చేసేటప్పుడు ఒకటి అన్నట్టుగా ఉంది. ముందు తప్పు బయటపడిన తర్వాత. సో దాని మీద కేసు పెట్టారు. దాని మీద వెళ్తున్నాం. వాటికి పొరపాటు అనిపించింది అక్కడ, దాన్ని కేసు పెట్టారు, పోలీసులు తీసుకెళ్తారు. కొట్టేశారు, ఇది చేశారు, ఇలాంటి తప్పుడు నెరేటివ్లు ఇచ్చి ఏదో చేయడం. మళ్ళీ సోషల్ మీడియా అరెస్టులు మళ్ళీ మొదలైపోయాయంటే, నిజంగా సోషల్ మీడియా అరెస్టులు నిజంగానే మొదలయ్యి ఉంటే ఈ పాటికి ఎంతమంది జైల్లో ఉండేవారు, ఎన్ని కేసులు వచ్చేవో అప్డేట్ ఇవ్వడానికి న్యూస్ ఛానల్స్కి టైం సరిపోదు. ఆ 41A నోటీసులు తీసుకునేటువంటి వాళ్ళకి ఇంకా వేరే క్రైమ్ అనేటువంటి దాన్ని పట్టించుకోకుండా పోలీసులు ఈ ఒక్కదానికే, సోషల్ మీడియా పోస్టులు అన్నదానికే వాళ్ళు ప్రతి దానికి వెంటపడాల్సి వచ్చేది. ఒక నెరేటివ్ని బిల్డ్ చేసేటప్పుడు వాస్తవాలు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది తెలుసుకుని చేయాలి జర్నలిజంలో ఉన్నప్పుడు. అంతేగాని నోటుకొచ్చింది వాగేస్తాం, అరెస్ట్ అయిపోయింది అంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధించేస్తోంది అంటే, కూటమి ప్రభుత్వాన్ని విమర్శ చేశాం. ఏవైతే తప్పులు పొరపాట్లు ఉన్నాయో విమర్శ చేశాం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని పొగడాలి అనేటువంటిది ఏం లేదు. మంచి చేస్తే మంచి అని చెప్తాం ఎవరైనా జర్నలిస్టులు. కానీ ప్రత్యేకంగా తీసుకొని ఇది జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. డ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది దేనికైనా. ఆ ప్రాసెస్ని మీరు వెళ్తున్నారు అంటే డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం. ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం, అయ్యా ఇలా జరుగుతోంది చూసుకోండి అని చెప్పాను. దానికి వాళ్ళు ఏం అరెస్ట్ చేయరు. ఎందుకంటే అక్కడ ఉన్న వాస్తవాలు చెప్తున్నాం కాబట్టి. ఒక నెరేటివ్ని బిల్డ్ చేసుకునేలాగా, లేదంటే కూటమిని అస్థిరపరిచేటువంటి విధంగా కొంతమంది తయారయ్యారు. అధికారానికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ మద్దతుదారులు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, 2 రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమీ నడవవు. సో దాంతో ఎలాగైనా మళ్ళీ అస్థిరపరిచేయాలి, ప్రభుత్వంలో ప్రజల్లో డిఫేమ్ చేసేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం తప్ప ఇంకొకటేం లేదు. సో ఇక్కడ కేవీఆర్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ని ఖండించడం అనేటువంటి పాయింట్ కాదు. ఒక జర్నలిస్ట్గా సాటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారంటే ఎస్ డెఫినెట్గా ముందు ఖండిస్తాం. కానీ ఎందుకు అనేది ఉంటుందిగా. ఆ కేసు వివరాలు చెప్పలేదు పోలీసులు, కోర్టుకు వెళ్ళొచ్చు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేయొచ్చు, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నిజంగా కూటమి ఈ విషయంలో తప్పే చేసింది అంటే ఏం మాట్లాడితే అరెస్ట్ చేసి ఉంటారు, ఏం తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉంటారు అనేది కూడా చూసుకోవాలిగా. లేదు, అరెస్ట్ చేసేశారు, తీసుకెళ్ళిపోయారు, కొట్టేశారుట ఒక వార్త బయటకు వచ్చింది. ఎవరు చెప్పారు? సాక్ష్యాధారాలు ఉన్నాయి, కొట్టినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయా? డెఫినెట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే జర్నలిస్ట్ కేవీఆర్ చెప్పారు అనుకోండి, అయ్యా నన్ను కొట్టారు అని చెప్పి పోలీసుల మీద ఎంక్వైరీ కోర్టు వారే వేస్తారు. అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయచ్చు, తప్పేమీ లేదు. అంతే తప్ప ఇంకా ఏదో అరెస్టు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అసలు అరెస్టే జరగనట్టు, ఎవరిని అరెస్టే చేయనట్టు, ఏ జర్నలిస్ట్ని కూడా ఇబ్బంది పెట్టనట్టు, ఆఖరికి ఒక వృద్ధ మహిళ రంగనాయకమ్మ గారు ఎవరో ఏదో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. ఆ పోస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసింది అంతే. అందులో ఉన్నటువంటి ఆ భావన నచ్చి అందులో బూతులు తిట్టింది కూడా ఏం లేదు ఆ పోస్ట్లో. ఆవిడని కూడా అరెస్ట్ చేశారు ఆఖరికి. 41A నోటీసులు లేవు, తీసుకెళ్లడమే. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ గొంతులన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయాయి? జర్నలిస్టుల మీద, ఈనాడుకు సంబంధించి, ఆంధ్రజ్యోతికి సంబంధించి జర్నలిస్టుల మీద కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆయన ఇలా తప్పుడు మాట మాట్లాడారు అని చెప్పి నిలదీశాం ఆ రోజు. దానికి ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఇలా జరిగింది, ఇందువల్ల ఇలా అనాల్సి వచ్చింది అని చెప్పని. వదిలిపెట్టలేదే ఎవరిని. తప్పు జరుగుతోందంటే ముఖ్యమంత్రి గారిని వదిలిపెట్టట్లేదు. ఎందుకు మా జోలికి రావడం లేదు అంటే సద్విమర్శ చేస్తున్నాం కాబట్టి, బూతులు తిట్టట్లేదు కాబట్టి, విలువలతో నడిపిస్తున్నాం కాబట్టి, అబద్ధ ప్రచారాలు చేయట్లేదు కాబట్టి, 100కి 100% కరెక్ట్ న్యూస్ ఇవ్వాలి, ఇదే తాపత్రయం ఉంటుంది. 99.9% యాక్యురేట్గా న్యూస్ అలా ఇస్తాం. బట్ 0.1% అనేది ఏ జర్నలిస్ట్గా అయినా సరే సమాచార లోపం కావచ్చు, అది అందేటువంటి సోర్సెస్ కావచ్చు, ఎక్కడో ఒక చోట చిన్న ఫ్లా ఉంటుంది. అలాంటి వాటిని పక్కన పెడితే జర్నలిస్ట్ అనేవాళ్ళు 99% యాక్యురేట్గా న్యూస్ ఇస్తారు. బట్ కొంతమంది ఏంటంటే ఏది జరిగినా తప్పే, ఏం చేసినా తప్పే అనేటువంటి విధంగా ఒక నెరేటివ్ని తీసుకెళ్ళి ప్రజల్లో లేనటువంటి భయాన్ని క్రియేట్ చేయడం, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం. ప్రభుత్వం మంచి చేస్తున్నా సరే ఎక్కడ చేస్తుంది, మంచి లేదంతా ముంచేయడం అనేటువంటి విధంగా నెరేటివ్ ఇవ్వడం అనేది మరి అది తప్పు కదా? ఒక రకంగా రాజద్రోహం కిందకి రాదా అది?
ఇట్ డజంట్ కమ్స్ అండర్ భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కోర్టులు కూడా చెప్పాయి స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది డైరెక్ట్గా. మరి అలాంటప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఎందుకంత ఆవేశపడిపోయి సోషల్ మీడియాలో రచ్చ వీ స్టాండ్ విత్ అని పెట్టాడు? మరి గతంలో జరిగినటువంటి వాటికి వీ స్టాండ్ విత్ అని రాని పక్షంలో ఎందుకు రాలేదు వీళ్ళు? అంటే వీళ్ళందరికీ ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండే రాజకీయం అంటే తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు చేయాలి తప్ప కాంగ్రెస్ కానీ అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకో పార్టీ కానీ ఏది ఎవరు ఇంక చేయకూడదు. అధికారం అంటే వీళ్ళ చేతిలోనే ఉండాలనేటువంటి నెరేటివ్ కొంతమంది జర్నలిస్టులకి నరాన్న ఉండిపోయింది. అలాంటి వాళ్ళలో మిస్టర్ కేవీఆర్, ఈవెన్ దో హీ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ జర్నలిజం, ఐ రియలీ అప్రిషియేట్, అంత విద్వత్ ఉంది అని. కానీ ఇలాంటి నెరేటివ్ పెట్టుకోవడం అనేది అది ఎవరి విజ్ఞత వాళ్ళకి ఇంక వదిలేయడం. సో అరెస్ట్ జరిగింది, తప్పుడు అరెస్ట్ అయితే డెఫినెట్గా వి స్టాండ్ విత్ మిస్టర్ కేవీఆర్, నో డౌట్ ఇన్ దట్. కానీ తప్పు సమాచారాన్ని పంపిస్తాం, మేము తప్పుడు మాటలే మేము మాట్లాడతాం, ఇలాగే చేస్తామంటే ఇట్ వోంట్ వర్కౌట్, డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు. సో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు లేదంటే కేసులు పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు అనేది ముందుగా ఆలోచించుకోవాలి, డెఫినెట్గా ఆలోచించుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అని. సో జర్నలిస్ట్ సాయి గారు అన్నట్టు సోషల్ మీడియా అరెస్టులు మళ్ళీ మొదలయ్యాయి అన్న నెరేటివ్ అయితే డెఫినెట్గా రాంగ్. ఎందుకంటే అదే జరిగి ఉంటే ఇప్పటికి జర్నలిస్ట్ సాయి గారు కూడా ఆ కేసులు పెట్టించుకుని వెళ్ళి ఉండేవారేమో, అంతకుమించి ఏం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.